హలో ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో మనం అడ్వాంటేజెస్ ఆఫ్ ఈఆర్ మోడల్ గురించి చెప్పుకోవడం జరిగింది. ఈ వీడియోలో మనం ఎక్స్టెండెడ్ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ గురించి తెలుసుకుందాం. మనం అంతకుముందు చెప్పుకున్న వీడియోస్లో డేటాని రిప్రజెంట్ చేసే విధానాల్లో మనం డిఫరెంట్ మోడల్స్ చెప్పుకోవడం జరిగింది. హైరార్కికల్ డేటాబేస్ మోడల్, ఎంటిటీ రిలేషన్ మోడల్ ఇలా మనం డిఫరెంట్ మోడల్స్లో డేటాని రిప్రజెంట్ చేయడం నేర్చుకున్నాం. మనం హ్యూజ్ డేటాబేస్లో స్టోర్ చేసేటప్పుడు, చాలా కాంప్లెక్స్ స్ట్రక్చర్స్లో స్టోర్ చేసేటప్పుడు, డేటాని యాక్సెస్ చేసేటప్పుడు ఇబ్బంది పడకుండా కొన్ని స్పెషలైజ్డ్ ఫెసిలిటీస్ అనేవి ఈ ఎక్స్టెండెడ్ ఎంటిటీ రిలేషనల్ మోడల్లో మనకి ఉంటాయి. Enhanced entity relationship diagrams are advanced database diagrams, very similar to regular ER diagrams, which represents requirements and complexities of complex databases. Enhanced entity relationship diagrams అన్న extended entity relational model అన్న ఒకటే. రిలేషనల్ మోడల్ కన్నా వీటిలో కొంచెం ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి. సో వీటిని ఎన్హాన్స్డ్ ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్స్ అంటాం. వీటిని అడ్వాన్స్డ్గా డేటాబేస్ డయాగ్రామ్స్ని వేయడానికి ఉపయోగిస్తారు. ఇవి ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్కి సిమిలర్గా ఉంటుంది. కాంప్లెక్స్ డేటాబేసెస్ని మనం ఈ మోడల్లో స్టోర్ చేసుకోవచ్చు, రిప్రజెంట్ చేయొచ్చు. It is a diagrammatic technique for displaying the subclass and superclass specialization and generalization, union or category aggregation, etc. మనకి ఎంటిటీ రిలేషన్షిప్ నెట్వర్క్ హైరార్కికల్ ఈ మోడల్స్లో డేటాను యాక్సెస్ చేసేటప్పుడు డిలీషన్, ఇన్సర్షన్, అప్డేషన్ ఇటువంటి ఆపరేషన్స్ అనేవి మనం చేయడం జరిగింది. ఇందులో ఈ ఎన్హాన్స్డ్ ఎంటిటీ రిలేషన్లో మనకి ఎక్స్ట్రాగా సబ్ క్లాస్, సూపర్ క్లాస్, స్పెషలైజేషన్, జనరలైజేషన్, యూనియన్, కేటగిరీ, అగ్రిగేషన్ అనే ఎడిషనల్ ఫీచర్స్ మనకి ఇందులో ఉంటాయి. ఒక్కొక్కటి డీటెయిల్గా చెప్పుకుందాం. వాట్ ఈజ్ సబ్ క్లాస్ అండ్ సూపర్ క్లాస్? సబ్ క్లాస్ ఈజ్ an entity that can be divided into further subtype. సూపర్ క్లాస్ ఈజ్ అన్ ఎంటిటీ దట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ ఫర్దర్ సబ్ టైప్. సూపర్ క్లాస్ అనేది ఒక ఎంటిటీ, దీన్ని మనం ఫర్దర్గా ఇంకా సబ్ టైప్స్ కింద డివైడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ షేప్ సూపర్ క్లాస్. ఇక్కడ మనం షేప్ అనే సూపర్ క్లాస్ తీసుకుంటే షేప్స్ని మనం ఇంకా ఫర్దర్గా ఏమేమి చెప్పుకోవచ్చు? ట్రయాంగిల్స్, స్క్వేర్, సర్కిల్స్. ఈ ట్రయాంగిల్స్, స్క్వేర్, సర్కిల్స్ వాటిని ఏమంటాం? మనం సబ్ క్లాసెస్ అంటాం. ఇవన్నీ ఏమవుతాయి? షేప్ అవుతాయి కనుక షేప్ని మనం సూపర్ క్లాస్ అంటాం. సో ఈ ఎన్హాన్స్డ్ ఎంటిటీ రిలేషనల్ మోడల్లో మనం డేటాని ఈ విధంగా సూపర్ క్లాస్, సబ్ క్లాసెస్ కింద రిప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ స్పెషలైజేషన్ అండ్ జనరలైజేషన్. Generalization is a process of generalizing an entity which contains generalized attributes or properties of generalized entities. ఇక్కడ మనం ఎంటిటీని జనరలైజ్ చేస్తాం. దేన్ని బేస్ చేసుకొని చేస్తామంటే వాటి యొక్క యాట్రిబ్యూట్స్ని బేస్ చేసుకొని మనం ఎంటిటీని జనరలైజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కార్, ట్రక్, మోటార్ సైకిల్ అనే 3 ఎంటిటీస్ తీసుకుంటే ఇవన్నీ మనకు దేనికి ఉపయోగపడతాయి? ట్రాన్స్పోర్టేషన్ కోసం ఉపయోగపడతాయి. సో వీటిని మనం వెహికల్స్ అని మనం జనరలైజ్ చేసుకోవడం జరుగుతుంది. దీన్నే జనరలైజేషన్ అంటారు. యాట్రిబ్యూట్స్ని వాటి యొక్క ప్రాపర్టీస్కి అనుగుణంగా మనం జనరలైజ్ చేసుకుంటాం. కారు, ట్రక్, మోటార్ సైకిల్లో ఉండే ప్రాపర్టీ ఏంటి? ఇవి ట్రాన్స్పోర్టేషన్ కోసం ఉపయోగపడతాయి. సో వీటిని మనం వెహికల్ కింద జనరలైజ్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్ స్పెషలైజేషన్లో ఒక ఎంటిటీకి సంబంధించి స్పెషల్ యాట్రిబ్యూట్స్ గురించి మనం చెప్తాం. సపోజ్ టాప్ డౌన్ అప్రోచ్ తీసుకుందాం. అంటే
వెహికల్ అనే ఎంటిటీ తీసుకుంటే వీటిలో స్పెషలైజేషన్స్ ఏముంటాయంటే వెహికల్స్లో స్పెషల్గా కార్ అనే వెహికల్ ఉంటుంది, ట్రక్ అనే వెహికల్ ఉంటుంది, మోటార్ సైకిల్ అనే వెహికల్ ఉంటుంది. ఈ విధంగా మనం ఫర్దర్గా ఎంటిటీని డివైడ్ చేసుకుంటాం. దీన్నే మనం స్పెషలైజేషన్ అంటాం. నెక్స్ట్ వన్, కేటగిరీ ఆర్ యూనియన్. రిలేషన్షిప్ ఆఫ్ వన్ సూపర్ ఆర్ సబ్ క్లాస్ విత్ మోర్ దెన్ వన్ సూపర్ క్లాస్. అంటే ఒక సూపర్ క్లాస్ తీసుకొని దాంతో మరొక సూపర్ క్లాస్కి కానీ సబ్ క్లాస్కి కానీ ఉన్న రిలేషన్ చెప్తే దాన్ని మనం కేటగిరీ ఆర్ యూనియన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఓనర్ అనే సూపర్ క్లాస్ తీసుకుందాం, వెహికల్ మరియు హౌస్ అనే సబ్ క్లాసెస్ తీసుకుందాం. వెహికల్కి హౌస్కి ఓనర్ అనేవాడు వెహికల్కి ఓనర్ అవుతాడు, హౌస్కి ఓనర్ అవుతాడు. ఇలా ఒకే ఒక సూపర్ క్లాస్కి మరియు మిగతా సబ్ క్లాసెస్ లేదా సూపర్ క్లాసెస్కి ఉన్న రిలేషన్ తెలియజేస్తే దాన్ని మనం యూనియన్ అంటాం. అంటే ఇక్కడ ఒక సూపర్ క్లాస్కి సబ్ క్లాసెస్ అయినా యూనియన్ చేయొచ్చు లేదా సూపర్ క్లాసెస్ అయినా యూనియన్ చేయొచ్చు. ఇక్కడ ఓనర్ అనేవాడు సూపర్ క్లాస్ అయితే దీనికి మనం యూనియన్ చేస్తున్న సబ్ క్లాసెస్ ఏంటి? వెహికల్, హౌస్. ఓనర్ అనేవాడు వెహికల్కి ఓనర్ అవుతాడు, హౌస్కి కూడా ఓనర్ అవుతాడు. నెక్స్ట్, అగ్రిగేషన్. ఇట్ రిప్రజెంట్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ఏ హోల్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ కాంపోనెంట్. ఇక్కడ మనం అగ్రిగేషన్లో ఒక ఎంటిటీకి మరియు ఒక రిలేషన్కి మధ్యన ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తాం. అంటే రెండింటిని జాయిన్ చేస్తాం. సపోజ్ ఒక కంపెనీ తాలూకా డేటా తీసుకుంటే అందులో ఎంప్లాయ్, బ్రాంచ్ మరియు జాబ్ అనే 3 ఎంటిటీస్ ఉన్నాయనుకుందాం. ఎంప్లాయ్ అనేవాడు బ్రాంచ్లో వర్క్ చేస్తాడు, జాబ్ చేస్తాడు. సో ఎంప్లాయ్ వర్క్స్ ఆన్ బ్రాంచ్, ఎంప్లాయ్ వర్క్స్ ఆన్ జాబ్ అని చెప్పి మనకు ఒక రిలేషన్ ఉంది. వీటన్నింటినీ మేనేజ్ చేసేవారు ఎవరు? మేనేజర్. అంటే మేనేజర్స్కి ఉన్న సంబంధాన్ని తెలియచేయాలంటే ముందు మనం ఈ ఎంప్లాయ్, జాబ్, బ్రాంచ్ వీటన్నింటినీ ఒక హోల్ ఆబ్జెక్ట్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఈ ఎంప్లాయ్, వర్క్స్ ఆన్, జాబ్, బ్రాంచ్ వీటన్నింటినీ మనం హోల్ ఆబ్జెక్ట్ కింద కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే వీటన్నింటినీ ఫర్దర్గా మేనేజ్ చేసేది ఎవరు? మేనేజర్. అంటే ఇక్కడ హోల్ ఆబ్జెక్ట్ ఎంప్లాయ్, జాబ్, బ్రాంచ్ అయితే వీటిని మేనేజ్ చేసేవారు ఎవరు? మేనేజర్. ఈ మేనేజర్ అనే అతను సూపర్ క్లాస్ అవుతారు. సో ఒక హోల్ ఆబ్జెక్ట్కి ఒక సూపర్ క్లాస్కి మధ్యన రిలేషన్షిప్ తెలియజేసేదే అగ్రిగేషన్. రిలేషన్షిప్పే అగ్రిగేషన్. మనం ఈ విధంగా డేటాని అగ్రిగేషన్లో కూడా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక సూపర్ క్లాస్కి ఇంకా మిగతా యాట్రిబ్యూట్స్ అన్నింటినీ ఒక హోల్ క్లాస్గా తీసుకొని మనం డేటాని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఈఆర్ మోడల్ కంటే ఈఈఆర్ అంటే ఎన్హాన్స్డ్ ఎంటిటీ రిలేషనల్ మోడల్లో మనకి ఈ డిఫరెంట్ ఫంక్షన్స్ అనేవి డేటాని ఇంకా బాగా రిప్రజెంట్ చేయడానికి ఉపయోగపడతాయి. ఈ విధంగా డేటాను రిప్రజెంట్ చేస్తే మనం దాన్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలం, ఈజీగా యాక్సెస్ చేయగలం కూడా. థ్యాంక్ యూ.